ఆయన సజీవుడు. నేను సజీవుడనై ఉన్నానని ఎరుగటలేదా? ఎరిగి ఉండి కూడా ఎందుకు భయపడుతున్నా, ఎందుకు దుఃఖపడుతున్నా? ఫస్ట్ ఏమో భయం అడిగాడు, ఇప్పుడేమో ఏడుపును గురించి ప్రశ్నిస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు అని. ఎందుకు ఏడుస్తున్నావు? మరి ఏడవకి ఏం చేయమంటావు ప్రభువా? నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోయాడయ్యా. వెళ్ళిపోయాడు. ఆడికి వెళ్ళేది పిచ్చి మొహమా? నీ పక్కనే ఉన్నాను చూడు అని ఆయన కూడా అడుగుతుంది. నా ప్రభువుని ఏమన్నా ఎత్తుకొని పోయావయ్యా, ఎక్కడన్నా పెట్టావా? అప్పుడు ఆయన, నీ ప్రభు అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు ఏం చెప్పలా. మరియా అన్నాడు. ఆ గొంతు గుర్తుపట్టింది. నా గొర్రెలు నా స్వరం వినునని చెప్పాడు కదా. తెలుసు ఆమెకి, యేసయ్యతో ఉన్న అనుభవాలు ఉన్నాయి కదా. ఆ స్వరం గుర్తుపట్టి మరియా అనగానే దిగ్గున వెనక్కి చూచి ఒక్క కేక వేసింది, రబ్బూని అని. అంటే బోధకుడా, 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 నా ప్రభువా, అయ్యో అయ్యో పరిగెత్తపోయేది. ఆగాగన్నాడు. ఆగు, నేను నా తండ్రి వద్దకు ఎక్కిపోలేదు, సజీవుడనే లేచాను. ఈలోపు నువ్వు ఆక్రందిస్తున్నావు. నిన్ను దాటిపోలేకపోయా. వాస్తవంగా నేను లేచిన తర్వాత తండ్రి వద్దకు వెళ్ళాలి, కానీ నీ ఆర్తధ్వని నన్ను పోనీయలేదమ్మా మరియా. నీ ఆర్తధ్వని నా దగ్గర ఏదో పొందుకుందామని ఏడవట్లా, నన్ను కలుసుకోవాలని ఏడుస్తున్నావు కదా. బిడ్డ అమ్మ కోసం ఎందుకు ఏడ్చిద్ది? పాలిస్తుందని ఏడ్చిద్దా? అమ్మ కౌగిటి కోసం ఏడ్చిద్దా? అసలు లాజిక్ చెప్పండి. కడుపు నిండా పాలు దాగి కూడా అమ్మ ఒడి నుంచి దూరం అయిపోతే మళ్ళా కేరమని ఏడుపు మొదలుపెట్టింది. అక్కడ అమ్మలాగా స్పందించాడు ఆయన, ఒక అమ్మలాగా స్పందించాడు యేసయ్య.